హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ వర వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే తిరుపతి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. తిరుపతిలో మేము కొన్ని టెంపుల్స్ని అయితే విజిట్ చేయడం జరిగింది. ఆ టెంపుల్స్ని మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీశాను. చూడండి. ముందుగా మేమైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే బయలుదేరాము. చాలామంది తిరుమల వెంకటేశ్వర స్వామివారి దర్శనానికంటే ముందు తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకోవడం శుభప్రదంగా భావిస్తారు కదా. కాబట్టి మేము కూడా తిరుచానూరు బయలుదేరాము అమ్మవారిని దర్శించుకోవడానికి. ఆలయానికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఈ టైం వచ్చి 4:35 అవుతుంది. ఆలయం ముందు మాకు నామాలు కూడా పెట్టించేసుకున్నాము. చూస్తున్నారు కదా, బొట్లు పెట్టించుకొని లోపలికి అయితే వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఈవినింగ్ కాబట్టి జనాలు వస్తూ ఉన్నారు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. తిరుమల యాత్ర పూర్తి ఫలితం పొందాలంటే పద్మావతి అమ్మవారి దర్శనం చేయాలని అంటారు కదా. సో మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈవినింగ్ కాబట్టి ఈ టెంపుల్ దగ్గర చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. తిరుచానూరుని అలివేలు మంగాపురం అని కూడా అంటారంట. ఓకే ఫ్రెండ్స్, 3K సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అలానే వర్షంలో తడుచుకుంటూ బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ వెళ్ళే టెంపుల్ వచ్చేసి శ్రీ వకులమాత ఆలయం. కొండపైన ఉంది ఆలయం. అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. గ్రీనరీగా, పార్కులా, గార్డెన్లా చాలా అందంగా ఉంది ఈ ఆలయం అయితే. కొండపైన చూస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాలి మనం. వర్షం పడి తగ్గింది కాబట్టి వెదర్ అంతా అయితే చల్లగా అయిపోయి కూల్గా చాలా బాగుంది. చూడండి, మీకు మొత్తం విజువల్ అంతా చూపిస్తాను. నాకు కుదిరినట్టుగా అయితే నేను తీసాను వీడియో. చూడండి, స్టెప్స్ మార్గం ఉంది. పైకి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. తిరుపతి వచ్చిన వారు ఎవరైనా ముందుగా వెంకటేశ్వర స్వామి గారి తల్లి అయిన వకులమాతాదేవిని ముందుగా దర్శించుకోవాలని చాగంటి కోటేశ్వర గారు చెప్తున్నారు కదా ఫ్రెండ్స్. తల్లిని దర్శించిన తర్వాతే స్వామివారి దర్శనం చేస్తే మరింత పుణ్యఫలం వస్తుందని కూడా అంటున్నారు. సో మేము ఆ దృష్టాన్ని కూడా పొందినట్టే ఈ ఆలయాన్ని దర్శించుకోవడంతో. లాస్ట్ ఇయర్ తిరుపతి వచ్చినప్పుడు మేము తిరుమలలో కొన్ని టెంపుల్స్ని అయితే చూసాము, బట్ తిరుపతిలో అయితే చూడలేదు. ఈసారి మాత్రం తిరుపతిలో ఈ ఆలయాలను చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కొన్ని మిస్ అయ్యాం, బట్ అవి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా చూడాలి. మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని చూసారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగుంది. నేను చూపిస్తున్న ఈ టెంపుల్స్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి మరి, షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కదా అందరూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, పైకి ఎక్కే కొద్దీ కింద నుంచి తిరుపతి టౌన్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. అలానే కొండల ప్రాంతం, ఆ కొండలు అదంతా కూడా వ్యూ అయితే చాలా బాగుంది. పైనుంచి నేను మీకు కిందకు చూపిస్తాను. అదిగో మేము ఎంత పైన ఉన్నామో ఇప్పుడు చూపిస్తున్నాం కదా. కింద ఉన్న రోడ్డు నుంచి మేము ఇలా పైకి వచ్చాము. ఈ ఆలయం చాలా కొండపైన చాలా ఎత్తులో ఉంది. లైటింగ్స్ అవి మేము వెళ్ళేసరికి ఈవినింగ్ టైం 6:30 అవుతుంది కాబట్టి ఆ లైటింగ్స్ అంతా కూడా అదిగో మీరు చూస్తున్నారు కదా. చాలా బాగుంది. మీలో ఎవరైనా ఈ ఆలయం గురించి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటానని చిన్న హోప్తో ఈ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా తిరుపతి వచ్చినప్పుడు మీరు కూడా ఈ ఆలయాన్ని చూడండి. చాలామందికి తెలియదు కదా, అందుకోసం మేము ఫస్ట్ టైమే వచ్చాం ఫ్రెండ్స్. సో మీకు కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుందని ఈ వీడియో తీశాను. శ్రీ వకులమాత ఆలయం తిరుపతి. ఇక్కడ కూడా మాకు దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం ముగించుకుని బయటకు వచ్చేసరికి 7:30 అలా అవుతుంది టైము. రాబుద్ది కాలేదు ఫ్రెండ్స్. పైన అక్కడే ఉండాలనిపించింది కొంతసేపు, తప్పదు కదా. నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి వచ్చేసాం ఫాస్ట్గా ముగించుకొని. నెక్స్ట్ అయితే చూడండి, ఆనందవల్లి సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే వచ్చాము.
ఇది చాలా పురాతనమైన ఆలయం అంట. స్టార్టింగ్లోనే చూసారు కదా, పెద్ద ట్రీ ఉంది. అక్కడ కూడా స్వామివారిని అయితే దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే శ్రీనివాస మంగాపురం వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ కరెక్ట్గా మేము వచ్చేసరికి 7:45 అవుతుంది టైము. పాలింపు సేవ చేస్తున్నారంటే స్వామివారికి అయితే కొంచెం వెయిటింగ్ పెట్టారు దర్శనానికి. మేము బయట కూర్చొని చాలాసేపు వెయిట్ చేసాము. టికెట్స్ అవి తీసుకుని లోపలికి పంపించారు. తర్వాత లైఫ్లో మర్చిపోలేను ఫ్రెండ్స్, ఇక్కడ దర్శనం అంత బాగా జరిగింది. నిజంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఇక్కడే మేము ముందుగా చూసినంత ఫీలింగ్ అయితే వచ్చింది. అంత బాగా దర్శనం జరిగింది ఇక్కడ మాకు. చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా ఇస్కాన్ కూడా వచ్చాము చూద్దామని. బట్ ఇస్కాన్ టెంపుల్ అప్పటికే క్లోజ్ చేస్తారంట. 8 o'clock క్లోజ్ చేసేస్తారంట. మేమైతే 8:30 అవుతుంది ఈ టెంపుల్కి వచ్చేసరికి. ఏం చేస్తాం, ఇంకా బయట నుంచి దండం పెట్టుకుని చిన్న వీడియో క్లిప్ తీసుకుని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియోని క్లిక్ చేయకుండా చూసి ఉంటారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇవే ఫ్రెండ్స్ మేము తిరుపతిలో విజిట్ చేసిన ఆలయాలు. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో లాస్ట్లో మేము దిగిన కొన్ని ఫొటోస్ షేర్ చేస్తున్నాను చూడండి.